అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో మన తోటలను అయితే నా తోట పేరు మల్లన్న టెర్రర్స్ గార్డెన్, నా పేరు చంద్రకళ. మన తోటల ఉల్లిగడ్డలు వాళ్ళు అమ్ముతురు. ఉల్లిగడ్డలు అమ్ముతురు. మా ఆదివారం మా ఇంటి దగ్గర మార్కెట్. ఆ ఉల్లిగడ్డలు ఆయన అన్ని మొలకలు వెళ్ళి అని తీసి పక్కకి వేసిండు. ఎప్పుడైనా ఆయన తాను తెస్తాను, అన్న ఈ మొలకలు కొంటావు అంటే ఏం చేస్తావు మా మొలకలు అంటే, నేను బకెట్లలో పెట్టుకుంటా అన్న, నా ఇంటి పైన తోట ఉందంటే, అమ్మ కొంచెం అమ్మ చాలా పడేసిన ఇది వరకు, నువ్వు కొంటపోయింటే నాతో నీకు మస్తు సరిపోని కూరెళ్ళు అని అంటే ఇక నాకు ఇచ్చిండు. తెచ్చిన ఇంట్లో ఇంకా డబ్బాలలో బకెట్లలో పెట్టిన రోజు ఇంత తీసుకుపోతున్నా. ఇప్పుడైతే ఇదంతా మనం తీసుకుందాము. ఇంకా చూడు, ఇంకా ఎంత బాగుంది చూడండి. పులికో అంతా ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇవి తెలియక ఈ మొలకలెళ్ళి అని పడేస్తున్నాం. అప్పుడు పడేసేది నాకు ఏరే వాళ్ళు చెప్పారు. నేను ఈ ఏరియాలో కూడా చూసి మనకి ఇది 15 రోజులకే వస్తుంది అని నేను ఇదంతా మొలకలని తెచ్చి నాటు పెట్టుకుంటే ఎంత భారీగా వెళ్తుంది చూడు. మనకు అవసరం ఉన్న అంతే తీసుకోవచ్చు. వాళ్ళకన్నా ఇవ్వాలనుకుంటేనేమో ఒక డబ్బాలది 2 డబ్బాలది 2-3 డబ్బాలు కట్ చేసి వాళ్ళకన్నా ఇచ్చుకోవచ్చు. లేకుంటేమో మనకు అవసరం ఉన్నంత జనడు కాగానే తీసుకుపోయి మనం తెంపకపోయి కూరకు అవుతుంది. కత్తెర జర కొత్తదే కానీ అది పెద్దగా ఇట్లా వస్తలేదు. ఈ సాకు చూడు ఎంత మంచిగా వరిసేం దిగినట్టు తెగుతుంది. మళ్ళా కూడా ఎగురు పెడుతుంది. ఇవంతా ఈ మొదళ్ళని ఇంతవరకు కట్ చేసి ఇదంతా మనం పసల ఎరువన్నా మేకల ఎరువన్నా వేసినాం అనుకో, వేసి రోజు కొన్ని నీళ్ళు పోయాలి. ఎందుకంటే ఎగురు పెట్టినప్పుడు రోజు మనం ఒక జాలి డబ్బా తీసుకొని మనము జీలకర్ర ఇవ్వాలి. జీలకర్ర ఇస్తుంటే 10 నుండి ఊగనే ఎగురు వస్తుంది, తొందరగా ఎగురు వస్తుంది. మనం ఇంత తొందరగా వచ్చేదాన్ని పంటని ఖరాబ్ చేసుకోవద్దు. ఓ మందు లేదు మాకు లేకుండా, మందు లేకుండా ఏం లేకుండా మనం కొట్టే మందు కూడా లేదు చూడు. దీనికి అంత సుకాసి పంట ఈ ఉల్లిగడ్డ. ఈ ఉల్లినార అయితే అసలు పంట ఇది. ఇంకొక డబ్బాలు కూడా ఉంది, కూలర్ డబ్బాలు 2. నేను తలా ఒక కట్ట ఇద్దామని నేను ఇదంతా ఒకనాడే కట్ చేస్తున్నా. నాకు ఇంకా 3 డబ్బాలు ఉంది. ఒక డ్రమ్ములు ఉంది, 2 ఏమో కూలర్ డబ్బాలు ఉంది. ఇంకా మస్తు ఉంది. ఈగురు పెట్టింది కూడా మళ్ళీ నాకు ఇంకా 2 చేపలు ఎగురు పెడుతుంది. మనం మంచిగా కాపాడుకుంటా నీళ్ళు పోసుకోవాలి, నీళ్ళు గిట్ట చల్లాలి. కానీ మనకు ఇంకా 2 చేపలు వస్తుంది. వట్టి చేపలు వేసుకోవచ్చు, శనగపప్పు ఉల్లికోగు వండుకో, పెసరపప్పు ఉల్లికోగు, ఉల్లిగడ్డ ఉల్లికోగు, టమాటా ఉల్లికోగు వండుకోవచ్చు. ఎన్ని రకరకాలు వండుకోవచ్చు, 3 రకాలు వండుకోవచ్చు. దీన్ని అయితే నాకు తెలిసినంత వరకే చెప్తున్నా. ఎంత మంచిగా వచ్చింది బాబో. చెరువు కింద వర్షం ఉన్నట్టే ఉంది చూడు. భారీగా ఉట్టి పడేసిన ఉల్లిగడ్డలకు పడేసిన మొలకలకు నేను ఇంత పంట తీస్తుందంటే ఇక మీరు కూడా కొంచెం ఆలోచించుకొని పడేయకూరి, బావుల కన్నా పెట్టుకోరి. ఒర్రాల పంట పెట్టినా కానీ ఇవి అంత మంచిగా వస్తుంది పంట. వీటికి మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లి కొద్దిగా ఎరువు వేస్తే మంచిగా వస్తుంది. నేను 2వ సారి చెప్తున్నా చూడు. ఇప్పుడు మీకు 5 చెర బియ్యం కలిపే బేసండి వెళ్ళింది చూడు. ఎంత వెళ్ళింది. ఈ మొదళ్ళ కాయ కూడా ఇక మొదళ్ళు చూడండి, తెల్లగా ఎంత మంచిగా వచ్చినాయి. ఇక అంత లేతగా ఉండకుండా అంత ముదురు ఉండకుండా మధ్య రకమైన కూర ఈ కూర. పడేసిన మొలకలు ఉల్లిగడ్డలు తెచ్చి నేను 2 కూలర్ డబ్బాలు అలా పెడితే ఇంత నాకు ఉలికో వచ్చింది. టేస్ట్ చేయకూరి మీరు కూడా. నేను అదే ఇంత ఎలా తీసిన. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. వచ్చే వీడియోలో కలుస్తా. నా మందం అయితే నేను ఆకుకూరలు అయినా ఉల్లికోగైనా టమాటాలు వంకాయలైనా నేను అయితే ఎలా తీసుకుంటున్నా. బాయ్. ఉంటా మరి.